శ్రీమంతం షాపింగ్ విషయంలో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. ఇక అబార్షన్ వరకు వెళ్ళింది. ఈ దారుణ ఘటన ఎల్బీ నగర్ పరిధిలో జరిగింది. 2024లో శివకుమార్ హారికకు పెద్దలే దగ్గరుండి పెళ్లి చేశారు. 2025లో హారిక గర్భవతి కావడంతో ఆమెను ఎల్బీ నగర్ చింతలకుంటలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో ప్రతి నెల చెకప్ చేయించారు. ఈ నేపథ్యంలోనే సీమంతం షాపింగ్ విషయంలో భార్యాభర్తల మధ్య మాట పెరిగింది. దీంతో భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. భర్త ఎంత నచ్చజెప్పినా తిరిగి రాలేదు. పైగా తన కూతురు ఇక కాపురానికి రాదని ఆమె తండ్రి చెప్పడంతో ఆ తర్వాత ఆమెకు అబార్షన్ కూడా చేయించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ కరెస్పాండెంట్ మణికంఠ అందిస్తారు. మణికంఠ, పవన్, శ్రీమంతం సందర్భంగా భార్యాభర్తల మధ్య వచ్చిన చిన్న వివాదం భ్రూణ హత్యకు దారితీసింది. ఈ ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. తన ప్రమేయం, సంతకం లేకుండా తప్పుడు పత్రాలతో అక్రమంగా తన భార్యకు అబార్షన్ చేయించారంటూ హైదరాబాద్ ఎల్బీ నగర్ కి చెందిన శివకుమార్ అనే వ్యక్తి పోలీసుల్ని న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. శివకుమార్ కు 2024లో మార్చిలో హారిక అనే మహిళతో వివాహం అయింది. ఆమె 2025లో గర్భం అయితే దాల్చింది. చింతలకుంటలోని రెయిన్బో హాస్పిటల్లో రెగ్యులర్ చెకప్స్ కూడా చేయించుకుంటూ ఉన్నారు. అప్పటి వరకు శిశువు ఆరోగ్యంగానే ఉంది. అయితే శ్రీమంతం విషయంలో, షాపింగ్ విషయంలో భార్యాభర్తలైన శివకుమార్ కు హారికకు మధ్య చిన్న వివాదం తలెత్తడంతో హారిక అలిగి తన పుట్టింటికి అయితే వెళ్ళిపోయింది. బంధువుల ద్వారా నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ఆగ్రహించిన హారిక తండ్రి మాత్రం భిక్షపతి మరికొందరితో కలిసి శివకుమార్ పై అయితే ఇంటిపై దాడి చేశాడు. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత శివకుమార్ అనుమతి లేకుండా హారికకు అయితే అబార్షన్ అయింది. సో ఇదే విషయాన్ని హారికను అడగ్గా, అలాగే అతని యొక్క ఆమె యొక్క తల్లిదండ్రులను అడగ్గా కూడా నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. అయితే తప్పుడు రిపోర్టులు సృష్టించి రెయిన్బో హాస్పిటల్ వైద్యులు అబార్షన్ చేయించినట్లుగా తెలుస్తుంది. దీనిపై ప్రస్తుతం పోలీసులు అయితే చికిత్స చేసి పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే చేపట్టారు. తన ప్రమేయం లేకుండా ఇదంతా జరిగింది కాబట్టి వాళ్ళందరినీ శిక్షించాలని ప్రస్తుతం బాధితుడు శివకుమార్ అయితే డిమాండ్ చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. పవన్.